రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటరీ నియోజకవర్గాలకు నూతన అధ్యక్షులైతే నియామకం అయితే జరిగిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో అరకు పార్లమెంటరీ నియోజకవర్గానికి కూడా మోజూరు తేజవదిని నిర్మించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. మేడం గారు చెప్పండి, ఈరోజు చూసుకుంటే మీకు కూటమి నాయకులు అయితే ఈరోజు కీలకమైనటువంటి బాధ్యతలు అయితే అప్పచెప్పిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు మీ యొక్క నియోజకవర్గాలు చూసుకుంటే సుమారుగా దగ్గర 4-5 నియోజకవర్గాలు అయితే మేజర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా చూసుకుంటే ముఖ్యంగా ఇటువంటి పగ్గాలు అయితే మీకు అప్పచెప్పారు, కీలకమైన బాధ్యతలు అప్పచెప్పారు. దీన్ని అంతా ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారు ఏంటిదంతా? మరి అరకు పార్లమెంట్ అధ్యక్ష అనేది 7 నియోజకవర్గాలండి. పాలకొండ నుండి రంపచోడవరం వరకు అండి 800 కిలోమీటర్ల పరిధిలో ఉంది. అయినా సరే నేను వెళ్ళి అందరినీ కూడా సమన్వయం చేసి మరి తెలుగుదేశం పార్టీ నాకు ఇచ్చిన బృహత్తర పదవికి న్యాయం చేస్తాను, పార్టీని మరింత బలోపేతం చేస్తాను, స్థానిక సంస్థలలో కూడా విజయకేతనం ఎగరవేస్తానని మీ అందరికీ కూడా మీకు తెలియజేస్తున్నాను సార్. అంటే మీ నియోజకవర్గంలో ప్రధానంగా చూసుకుంటే బడుగు బలహీన అట్టడుగు వర్గాల వరకు కూడా చాలా ఎక్కువ మందిగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే చూస్తే అసలు పాలకొండ నుంచి రంపచోడవరం వరకు కూడా 7 నియోజకవర్గాలు చూసుకున్నా సరే అత్యధికంగా కనిపిస్తూ ఉంటారు. మేజర్గా ఇవన్నిటిని కూడా ఏ విధంగా పరుచుకుని వెళ్తారు? ముఖ్యంగా చూసుకుంటే కూటమి నాయకులు ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారు వీళ్ళని? ఇప్పటికే చూస్తూ ఉంటే చిన్న వేరియేషన్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. మీకు కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పటికే దీని పట్ల ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారికి కానీ ఏ విధంగా అంతా చూసుకుని వెళ్తారు? ముఖ్యంగా కీలక బాధ్యత నిన్న కూడా మీరు అక్కడ అనకాపల్లి కూడా కలిసారు. ఎలా దీన్ని అంతా చూడాలి ఏంటి? అసలు 7 నియోజకవర్గాలలో కూడా మరి 6 నియోజకవర్గాలు ఎస్టీ, 1 ఎస్సీ అయినప్పటికీ కూడా పాలకొండ, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలలో అధిక సంఖ్యలో బీసీలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మాతో పాటు వాళ్ళకి కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళ సలహాలు సూచనలు పాటించుకుంటూ నేనెంతో పార్టీలో చిన్నదానిని, అనుభవంలో కూడా చిన్నదానిని కాబట్టి మరి బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆలోచనలు వాళ్ళ యొక్క అభిమానాన్ని తీసుకుంటూ నేను ముందుకు వెళ్తాను సార్. అంటే ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 25 నియోజకవర్గాల్లో ఓన్లీ ఒకే ఒక్క నియోజకవర్గం అంటే మీకు మాత్రమే ఎస్టీ నియోజకవర్గం కేటాయించి మీకు మాత్రమే ఈ పదవి వరించింది. ఈ విధంగా ఏ విధంగా న్యాయం చేస్తారు ఏంటి ఇదంతా? ఇంతవరకు కూడా అరకు పార్లమెంట్ అనేది మరి గత వేవ్లో ఎంపీ అనేది మేము కోల్పోయాం. మరి ఇప్పుడు ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీని 7 నియోజకవర్గాల్లో కూడా బలోపేతం చేసి మరి నాకు ఇచ్చిన ఈ అధ్యక్ష పదవికి న్యాయం చేసి ఎంపీ సీట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అరకు పార్లమెంటు తరపున గెలిచి మరి పార్లమెంట్లో అరకు పార్లమెంటు నుండి కూడా టీడీపీ కైవసం చేసుకునేటట్టుగా మేము పార్టీకి న్యాయం చేస్తామని తెలియజేసుకుంటున్నాను సార్. అంటే ఒక ఎస్టీ సంబంధించిన నాయకురాలుగా ఈరోజు ఎస్టీకి సంబంధించినటువంటి ఎన్నో సమస్యలు చూసుకుంటే రాష్ట్రంలో అత్యధికంగా మీ కాన్స్టిట్యున్సీలు ఎక్కువగా కనిపిస్తాయి. అరకు పార్లమెంటరీ పరిధిలో ఎక్కువగా కనిపిస్తుంటారు. డోలీ మూతలు కావచ్చు, చిట్ట చివరి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి రోడ్లు లేకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రతి సమస్య కూడా ఇదే ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళందరి పట్ల ఏ విధంగా ముందుకు వెళ్తారు? వీళ్ళ పట్ల ఏ విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తారేంటి? ఇంతవరకు కూడా మరి డోలీ మూతలు అనేవి లేకుండా కూడా కూటమి ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది. అనేక దూర ప్రాంతాలకి రోడ్డులు అనేవి మరి ఇదివరకే వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు రోడ్డులు ఎక్కువ శాతం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఎక్కడైనా రోడ్లు అనేవి లేకుండా ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్క గ్రామం నుంచి గ్రామానికి రోడ్డు అనేది ఉండాలి అని ఆయన రోడ్లు అనేవి ఇప్పుడు ప్రతి ఒక్కదానికి కూడా శాంక్షన్ చేశారు. మరి మేమందరము కూడా గిరిజనుల తరపున ఆయనకి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. అయితే ముఖ్యంగా అదే చూస్తూ ఉంటే స్కూల్స్ పరంగా వెనకబడినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. మనం కూడా చూస్తే ఇప్పటికే ఈ ఎస్టీకి సంబంధించిన స్కూల్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అనారోగ్య బారిన పడి హాస్పిటల్ పాల్పడిన ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ మేరకు ఇటువంటి దాంట్లో ఏ విధంగా చర్యలు ముందుకు తీసుకుని వెళ్తారు? ప్రభుత్వానికి ఇటువంటి సమస్యల్ని ఏ విధంగా తీసుకుని వెళ్తారు ఏంటి? ఇటీవల జరిగిన కురుపాము రెసిడెన్షియల్ స్కూల్లో అది బాధ్యతారహత్యం అయితే ముందు గత ప్రభుత్వం నిర్మించిన అది హాస్టలు, అక్కడే చదువుకోవడం, అక్కడే పిల్లలు బోర్డింగ్ ఉండడం కూడా లాడ్జింగ్ బోర్డింగ్ అదే క్లాస్ రూమ్స్లో పెట్టి చాలా దానిని ఇరుకుగా పెట్టారు గత ప్రభుత్వం. మరి ఇప్పుడు మేము వెంటనే మరి మొన్న జరిగిన తర్వాత మా
మంత్రివర్యులు సంధ్యారాణి గారు మరియు అచ్చెన్న గారు దానిని పరిధిని విస్తరించి ఎక్కువ పాఠశాల అంటే ఎక్కువ ప్లేస్లో మరొక దగ్గరికి పిల్లల్ని షిఫ్ట్ చేస్తూ తక్కువ మంది అక్కడ పిల్లలు ఉండి ఎక్కువ విశాలంగా గదులు ఏర్పాటు చేసి మరొక దగ్గరికి విద్యార్థులకు అవకాశం కల్పించారు. అక్కడ కూడా చాలా సౌకర్యవంతంగా కల్పించారు. అంటే ముఖ్యంగా చూస్తే ఐటీడీఏ పరిధి చూసుకుంటే అవతల సీతంపేట ఐటీడీఏ పరిధి కావచ్చు, అలాగే పార్వతీపురం ఐటీడీఏ పరిధి కావచ్చు, ఇవన్నింటిలో కూడా ఎన్నో సమస్యలు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఏ విధంగా పరిష్కారం చేస్తారు, ఐటీడీఏకి సంబంధించినటువంటి ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? ముఖ్యంగా మీకు కీలకమైనటువంటి పదవులు అయితే ఇప్పటికే వరించాయి. దీని పట్ల ప్రభుత్వాన్ని దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులకు ఏ విధంగా దీని నిర్దేశం తీసుకుని వెళ్తారండి? ఐటీడీలో గ్రాంట్స్ అనేవి గత ప్రభుత్వం అన్నీ కూడా ఏమీ ఇవ్వలేదండి. ఏ స్కీమ్ కూడా ఇవ్వలేదు. అంటే గిరిజనులకి పనిముట్ల నుంచి విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ సీట్స్ వరకు కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వం కల్పించింది. మరి అది వైసీపీ ప్రభుత్వంలో బెస్ట్ అవైలబుల్ సీట్స్ తీసేశారు. తర్వాత ప్రతి ఒక్క గ్రాంట్ను కూడా ఏమీ లేకుండా చేశారు. మరి ఇప్పుడు మా బాబు గారు వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత బెస్ట్ అవైలబుల్ సీట్స్ ఇచ్చారు. అలాగే విదేశీ విద్యకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే మరి ఐటీడీలో ఉన్న గ్రాంట్స్ కూడా చాలా ఎక్కువ నిధులు మంజూరు చేసి గిరిజనుల కోసమే అభివృద్ధి భాగంలో మేము ముందుంటాం అనే ఒక ఇదనేది మాకు పార్టీ నుంచి తీసుకొచ్చాను సార్. అంటే జనరల్గా అరకు అంటేనే పర్యాటక పరంగా ఎంతో అభివృద్ధి చెంది అంటారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కూడా అంత వెనకబడితనంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి సంబంధించిన ప్రణాళిక ఏ విధంగా సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు? ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా రానున్న ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటక పరంగా అభివృద్ధి చెందాలంటున్నారు. దీనిలో మీ కీలక పాత్ర ఏ విధంగా పోషిస్తారండి? ఇప్పటికే అరకు అనేది అభివృద్ధి చెందిందండి. దానిని అరకు పర్యాటక కేంద్రంగా కూడా భావించారు. అది ఒక అభివృద్ధిగా మేమెంతో ఆనందపడుతున్నాం గిరిజనులుగా. అలాగే అరకు కాఫీ కూడా మరి బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా చేసి అరకును కూడా పర్యాటకంగా కాకుండా అరకు కాఫీ ఉన్నతమైనదిగా తీర్చిదిద్ది అక్కడ ప్రజలకి మరిన్ని అవకాశాలు కల్పించారు సార్. ఫైనల్గా చూసుకుంటే కూటమి నాయకులు మీకు ఇంత పదవి వరించారు. ఇది చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి? నిజంగా నాకు ఎంతో ఆనందదాయకం అండి. ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టి రాజకీయంగా నేను సేవ చేద్దామనే ముందుకొచ్చినటువంటి నన్ను నా మీద నమ్మకం ఉంచి నన్ను ముందుకు నడిపించారు. ఒక బృహత్తరమైన పదవిని ఇచ్చారు కాబట్టి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పల్లా శ్రీనివాస గారికి పార్టీ అధ్యక్షులు, అలాగే లోకేష్ బాబు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నాకు వెనుక నుండి నా గాడ్ ఫాదర్ అయినటువంటి శ్రీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి కూడా నేను ఎప్పుడూ జీవితాంతం రుణపడి ఉంటాను సార్. నన్ను ఈ విధంగా ముందుకు నడిపించినందుకు ఆయనకి మరొకమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే అరకు పార్లమెంటరీకి సంబంధించినటువంటి నూతనంగా వరించినటువంటి ఈ అధ్యక్ష పదవుల్లో ప్రధానంగా చూసుకుంటే అన్ని విధాలుగా చూసుకుంటే సుమారుగా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా నా వంతు నేనైతే కృషి చేస్తున్నట్టు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు ఈ యొక్క నియోజకవర్గాల్లోనే కాకుండా ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కటి కూడా లేవనెత్తును పార్టీ దృష్టికి అయితే తీసుకుని వెళ్తాను. అందరితో సమన్వయంగా పనిచేస్తాను. రానున్న రోజుల్లో టీడీపీ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్తున్నట్టు కూడా మనతో పాటు చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి మంత్రులకు, అలాగే ఇక్కడ ఇన్ఛార్జి మంత్రికి, అలాగే ముఖ్యమంత్రికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.